అస్సలాముఅలైకుం నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం నుమాయిష్ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాము బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నేను గేట్ నెంబర్ 3 నుంచి ఎంట్రీ అయ్యాను నేను ఎంట్రన్స్ అయిన లెఫ్ట్ సైడ్ కి నాకు బాలీవుడ్ సూట్స్ అనే షాప్ కనిపించింది దే హావ్ క్యూట్ ఎంబ్రాయిడరీ టాప్స్ అండ్ ఈ షాప్ కి ఫ్రంట్ లో మంచి ఎంబ్రాయిడరీ కుర్తీస్ కూడా ఉన్నాయి సో డిజైన్ అయితే సూపర్ ఉంది బట్ లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ అనిపించింది సో నేనైతే పర్చేస్ చేయలేదు మా ఫ్యామిలీ అందరం కలిసి ప్రతి ఇయర్ హైదరాబాద్కి ఎగ్జిబిషన్ విజిట్ చేయడానికి వస్తాము నా చిన్నప్పటి నుంచి కల ఏంటంటే ఈ ట్రైన్ ఎక్కాలి అని చెప్పేసి ఎప్పుడు ఎక్కాలన్నా సరే పెద్ద క్యూ అయితే ఉంటుంది సో ఎప్పుడు అవ్వలేదు నెక్స్ట్ నాకు ఈ సూట్స్ కనిపించాయి దే ఆర్ టూ గుడ్ అనమాట విత్ పేస్టల్ కలర్స్ అండ్ ఆల్ నెక్స్ట్ విజిట్ చేసిన షాప్ వచ్చేసి సమ్ సెరామిక్ ప్లేట్స్ అండ్ ఆల్ దే ఆర్ ఆల్సో సో గుడ్ ఈసారి మంచి యూనిక్గా హెవీ వర్క్ కుర్తీస్ కూడా నాకు కనిపించాయి ద వర్క్ డీటెయిలింగ్ అండ్ ఆల్ వాజ్ సో పర్ఫెక్ట్ బట్ ప్రైజెస్ అయితే 2000-3000 చెప్పారు వీ నీడ్ టు మస్ట్ అండ్ షుడ్ బాగేన్ అనమాట నెక్స్ట్ నేను ఎగ్జిబిషన్ మొత్తంలో ఏ బ్యాగ్ షాప్ చూసినా అన్ని ఇంట్రెస్టింగ్ కలెక్షన్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న పీకే టెక్స్టైల్స్లో మేము మంచిగా సోఫా కవర్స్ అయితే పర్చేస్ చేసాము మన గర్ల్స్కి ఫేవరెట్ అయిన క్లచెస్ అండ్ ఆల్ మంచి ఇంట్రెస్టింగ్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ చూస్తున్న ప్రతిసారి మా తమ్ముడు పద అని చెప్పి ముందుకు గెంటేస్తున్నాడు వాడికి తెలుసు అనమాట నేను వన్స్ స్టాల్ దగ్గర ఉంటే మొత్తం కలెక్షన్ అంతా చూస్తూ ఉండిపోతానని నెక్స్ట్ నేను ఆహానా డిజైనర్ స్టూడియోలో చూశాను ప్రైజెస్ అయితే స్టార్టింగ్ 3000 నుంచి స్టార్ట్ అయ్యాయి టూ కాస్ట్లీ అనిపించింది నెక్స్ట్ ఫర్హీద్ షాల్ హౌస్ ఈ రూట్ అంతా మొత్తం నేను కాశ్మీరీ కలెక్షన్ ఆఫ్ సూట్స్ చాదర్ చూశాను నెక్స్ట్ ఫ్రీగా పాపడ్స్ అయితే ఇచ్చి టేస్ట్ చేసి మీకు నచ్చితేనే కొనండి అని చెప్పి ఇచ్చారు నాకు ఇక్కడ పిజ్జా పాపడ్ అంట నాకు చాలా టేస్ట్ కొంచెం యూనిక్గా అనిపించింది దాని పక్కనే నైస్ బెంగాలీ పచ్చళ్ళు అన్నీ అమ్ముతున్నారు వీళ్ళిద్దరూ కొట్టుకోవడం అయితే అస్సలు ఆపట్లేదు నాకు ప్లెజర్ ఆఫ్ కాశ్మీర్లో నమాజ్కి చదువుకునే జానిమాజ్ మీద నైస్ ఎంబ్రాయిడరీ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మన పాకిస్తానీ కలెక్షన్ ఈ రూట్లో అయితే స్టార్ట్ అయింది దే ఆర్ టూ గుడ్ అనమాట ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15th ఎండ్ అవుతుంది ఇప్పటి వరకు చూసిన ప్రైజెస్ వేరు ఈ లాస్ట్ డేస్ ఆఫ్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో చూసే ప్రైజెస్ వేరు సో ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళి త్వరగా విజిట్ చేయండి ఇంకా పిస్తా హౌస్లో హలీం ట్రై చేయకపోతే ఎలా చెప్పండి హలీం టేస్ట్ అనేది చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది పాకీజా పెహనావా నేను ఇన్స్టాగ్రామ్లో చూసి స్పెషల్గా పాకీజా పెహనావా కోసమే ఎగ్జిబిషన్కి వచ్చానని చెప్పాలి దేర్ ప్రైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1000కి మనకు నార్మల్ కాటన్ సూట్స్ వస్తాయి సమ్ హెవీ కలెక్షన్ కావాలంటే వీ కెన్ గో ఫర్ 4000 to 5000 బట్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మనం చూసిన షాప్ వచ్చేసి జమ్జమ్ కలెక్షన్స్ దీనికి ఫ్రంట్ సైడ్లో బుర్ఖాస్ అమ్ముతున్నారు విత్ స్టార్టింగ్ ఫ్రమ్ 600 ఈ షాప్లో నాకు నైస్ వింటేజ్ కలెక్షన్ ఆఫ్ క్లాక్స్ అన్నీ కనిపించాయి నాకు క్లాక్స్ అంటే స్పెషల్లీ చాలా ఇష్టం తర్వాత ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో వేరియస్ వెరైటీస్ అయితే కనిపించాయి ఎగ్జిబిషన్ మొత్తం తిరిగేసరికి నైట్ 10:30 అయింది కాళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అయిపోయింది ఓకే మరి అందరూ జాగ్రత్త బాయ్